గాయ్స్, ఈరోజు ఒక చిన్న బిజినెస్ సక్సెస్ సీక్రెట్ గురించి చెప్పుకుందాం. దాంట్లో ఉన్న సక్సెస్ వెనక రహస్యం ఏంటో చెప్పుకుందాం. మా ఇంటి దగ్గర ఒక 4 years బ్యాక్ ఒక చిన్న టీ స్టాల్ ఓపెన్ చేశారండి, రాజస్థాన్ టీ స్టాల్. వాళ్ళు కొన్ని రోజులు రాజస్థాన్ టీ స్టాల్ నడిపారు. రెంట్ వచ్చి 5,000 6,000 ఉండేదండి. టీ రేట్ వచ్చి 7 రూపాయలు ఉండేది. ఆ రేటుకి నడిపేవాళ్ళు. ఒక 1 year 2 years నడిపారు. బాగానే వచ్చారండి, జనాలు బాగానే తాగారు. ఆ రెంట్ కట్టలేక ఖాళీ చేసి వేరే చోటుకి వెళ్ళిపోయారండి. టేస్ట్ మాత్రం బాగుండేది, జనాలు బాగా వచ్చేవాళ్ళు. అయితే వాళ్ళు వేరే చోటు దగ్గరలోనే వేరే చోటుకు వచ్చారు. మారిన తర్వాత అక్కడ కూడా వెళ్ళి పాత కస్టమర్స్ కూడా వెళ్ళి, అంటే నేను కూడా ఆ పాత కస్టమర్లో ఒకనండి. నేను కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి టీ తాగేవాడిని. అక్కడ ల్యాండ్ రెంట్ 1000 రూపీస్. ఆ 1000 రూపీస్ రెంట్ కట్టుకోవడం ఈజీ కాబట్టి, ఆ వచ్చే రూపాయి లాభం మిగిలిద్ది కాబట్టి అక్కడ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారండి. పాత కస్టమర్స్ కొత్త కస్టమర్స్తో ఆ టీ స్టాల్ కలకలాడుతుంది. సో ఆ టీ స్టాలు లాకుల్ సెంటర్ దగ్గరలో ఉంది, యనమల కూతురు లాకుల్ సెంటర్ దగ్గర. సో అక్కడ టీ స్టాల్ సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ బిజినెస్ అయినా సరే ఎక్కడో చోట స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కోసారి రెంట్ ఎక్కువైతే షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ వచ్చేపాటికి ఏంటంటే, ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అయితే, టేస్ట్ క్వాలిటీ బ్రాండ్ ఇది కనుక క్రియేట్ అయితే వెతుక్కొని కస్టమర్స్ మన వెనకాల వస్తారండి. మన సర్వీస్ అనేది బాగుండాలి, మన క్వాలిటీ అనేది బాగుండాలి, మన ప్రోడక్ట్లో దమ్ము ఉండాలి. ఇలా కనుక ఉంటే మన బిజినెస్ ఎక్కడున్నా సరే వెతుక్కొని మరీ వస్తారండి. కాబట్టి మనం ఈ బిజినెస్ నుండి ఈ సీక్రెట్ మనం తెలుసుకోవచ్చు. సో మీరు కూడా ఇలాంటి బిజినెస్ ఏదైనా సరే ఇలాగా ఎవరైనా సరే అబ్జర్వ్ చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని విషయాల కోసం, మరిన్ని కబుర్ల కోసం, మరిన్ని బిజినెస్ సీక్రెట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో ఈ మా పేజీని చూడండి. డిజిటల్ రవ్వ సైనింగ్ ఆఫ్.